లేఖనములు తెలియపరుస్తున్నది. గానాలు స్తుతి గానములతో నీ నామాన్ని మహిమపరచుటకు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పాడుతున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాద్యములు వామిస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈనాటి వాక్యమును, సత్యమును, యథార్థమైనటువంటి విశ్వాసమును మా జీవితంలో స్థిరపరచిన కృప దయచేయండి. నీ దాసునితో మీరు మాట్లాడండి ప్రభువా. మరియు లేఖనాలు చెప్పబడుతున్నది 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనము, మీ అంతరంగం యొక్క స్వభావమును దేవుని దృష్టికి విలువగలదగా ఉండాలని లేఖనమును తెలియపరుస్తున్నది. మా అంతరంగంలో మేము పరిచించుకొని నీ నామానికి విశ్వాసభరితులమై ప్రభువా నీ రాకడలో సంఘము ఎత్తబడే సంఘము, మా జీవితాలు ఎత్తబడే విశ్వాసములను స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్.
బిడ్డలకు క్రమశిక్షణ నిమిత్తం కూడా వారు ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులకు ప్రేమ ఉండాలి, వారు దేవునిలో ఎదగాలనేటువంటి ఆసక్తి ఉన్నట్లయితే వారు దేవుని సన్నిధికి తీసుకుని వస్తారు. కనుక తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. ఆమేన్. ఈ ఉదయకాలమందు దైవ సేవకులు, మన సంఘ కాపరి ఈ దినం వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రభునందు అత్యంత ప్రియమైన వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ ఈ పితృదినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. పితృదినోత్సవం అంటే తండ్రులకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటు చేయబడిన దినములో చేసుకునేటువంటి ఉత్సవం. మాతృదినోత్సవం అంటే తల్లులకు సంబంధించినటువంటి రోజున ఏర్పాటు చేసుకున్నటువంటి ఉత్సవం. ప్రతి సంవత్సరము మరి జూన్ నెల మరి 3వ ఆదివారం నాడు తండ్రుల దినోత్సవం జరుపుకోవటం అనేది మరి క్రైస్తవ సంఘంలో ఒక మంచి సాంప్రదాయమే. కానీ సాంప్రదాయాలు రాను రాను తర్వాత అవి కొన్ని పటిష్టమైనటువంటి సిద్ధాంతాలుగా మారుతూ ఉంటాయి. మరి మన పక్క రాష్ట్రంలోనే మరి ఒక గిరిజన యవనస్తుడు హరిజన యవనస్తురాల్ని వివాహం చేసుకున్నందుకు వారి యొక్క సాంప్రదాయం ప్రకారం ఆ కుటుంబంలో ఉన్న దాదాపు 40 మంది మరి స్త్రీ పురుషులకు మరి ముండనం అంటే గుండు, ఈ ఎంట్రుకలన్నీ కూడా గుండ్రంగా చేస్తారు. 40 మందికి కూడా గుండు చేసి ఒక ఎద్దుని, ఒక పొట్టేల్ని, ఒక కోడిని, ఒక పావురాన్ని బలి అర్పించి వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించి వారంతా బలి మాంసాన్ని తిని వారు కులంలో కలుపుకున్నారు. ఈ సాంప్రదాయము దుష్ట సాంప్రదాయం. తర్వాత పోలీసులు తెలిసింది, ప్రభుత్వానికి తెలిసింది. మంచి సాంప్రదాయాలు మరి చెడు సాంప్రదాయాలు మరి లోకంలో ఉన్నాయి. కానీ క్రైస్తవులు మంచి సాంప్రదాయాలను తీసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు. ఇది మన క్రైస్తవ సాంప్రదాయం. మరి తండ్రులను గౌరవించటం, వారిని తగిన రీతిగా సత్కరించడాన్ని గురించి తెలియజేసేటువంటి ఈ పితృ దినోత్సవము అనేది క్రైస్తవ సంఘం పాటిస్తూ ఉంది. అన్యులు కూడా దీన్ని రకరకాలుగా వారి ఉద్దేశాల ప్రకారంగా పాటిస్తూ ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆరాధించరు వాళ్ళు. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తాం. ఒక మంచి తండ్రిని ఇచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. కనుక తండ్రి అనేటువంటి మాట మరి సువార్తల్లో యేసు ప్రభు దాదాపు 170 సార్లు తండ్రి 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 అనే మాట యేసు ప్రభు ఉపయోగించాడు. కొత్త నిబంధనలో 350 సార్లు కంటే ఎక్కువ తండ్రి తండ్రి అనేటువంటి మాట ఉపయోగించబడింది. దాన్ని బట్టి మరి బైబిల్ గ్రంథము తండ్రికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్లో నుంచి మనం నేర్చుకునేటువంటి సత్యం ఏమిటంటే, తండ్రి అనేటువంటి అధికారి ఆధిపత్యం కలిగిన వాడు, అన్నిటికీ పైవాడు, ఆలోచించగలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, మేధాతనం కలిగిన వాడు, సమస్తం నిర్వహించగలిగిన వాడు, మరి ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవుడే అని దేవునికి తండ్రి అని పిలవటం అనేది మరి జరిగింది. బైబిలు దేవుణ్ణి తండ్రి అని చెబుతుంది.
మొట్టమొదటి తండ్రి, ఈ సృష్టికే తండ్రి ఆయన. సృష్టిలో ఉండేటువంటి సకల జీవరాశులకు తండ్రి. సృష్టి మొత్తానికి కూడా మరి ఆయనదే ఆధిపత్యం. ఆయనకు మించిన వారు ఎవరు లేరు. కానీ తర్వాత కాలంలో అనేక మంది ఆయన పేరు మీద, దేవుడి పేరు మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవుని పేరు మీద వచ్చిన వారు ఉన్నారు. అయితే అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు మరి మనం చదివినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనంలో మరి 6వ వచనం చదివితే అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు లోకంలో. మన చుట్టూ ఉన్నారు, ఎంతోమంది దేవుళ్ళు పెట్టుకుని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. మన దేశంలోనూ ఎన్నో దేవుళ్ళని పెట్టుకుని ఉన్నారు. ప్రపంచంలో కూడా ఏయో దేశాల్లో అనేక మతాల వాళ్ళు అనేక దేవుళ్ళని పెట్టుకుని ఉన్నారు. దేవుళ్ళు అనబడిన ఉన్నప్పటికీ మరి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయనే మనకు తండ్రి అని తేల్చి చెప్పాడు అపోస్తులైనటువంటి పౌలు. తేల్చి చెప్పాడు. దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారు లోకంలో. కానీ దేవుళ్ళను, దేవతలను, సృష్టిని మొత్తాన్ని సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడు ఒకడున్నాడు, ఆయనే మనకు తండ్రి అని అన్నాడు. అందుకనే మనం పాడినటువంటి ఇప్పుడు కీర్తనలో, మరి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 60వ కీర్తనలో ఆయన గొప్ప దేవుడు మనకు తండ్రి. గొప్ప దేవా మాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవా మాకు తండ్రివి. ఆకాశము అంటే అంతులేనిది అని అర్థం. అది ఎంత ఉన్నదో అది ఇంతవరకు అంతు చెక్కలేదు. దానికి శాస్త్రజ్ఞులు కొన్ని లెక్కలు వేసి ఏయో కొన్ని గ్రహాలు వాటి దూరాన్ని చెబుతున్నారు. కానీ ఆయన దేవుని యొక్క సింహాసనం ఎక్కడున్నదో, దేవుడు ఎక్కడున్నాడో, ఆ దేవుని యొక్క నివాస స్థానము ఎక్కడో ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు. అందుకనే నా చింతనలో పెద్దవాళ్ళు చెప్పేవాడు, ఆకాశ ప్రార్థన చెప్పండి అనేవాళ్ళు. పరలోక ప్రార్థనకి ఆ రోజుల్లో ఆ పెద్దలు ఆకాశ ప్రార్థన చెప్పండి, ఆకాశ ప్రార్థన చెప్పండి అనేవాళ్ళు. ఆకాశ ప్రార్థన అనేవాళ్ళు అప్పుడు. తర్వాత పరలోక ప్రార్థన అని మరి బైబిల్లో రాయబడింది. ఆకాశమందు ఉన్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆయన తండ్రి అని ముందు గుర్తించాలి. ఆయన తండ్రి అని గుర్తించిన తర్వాత ఆయన దేవుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను. ఈ 4 మాటల్లో ఈ యొక్క ఆయన యొక్క తండ్రి యొక్క గొప్పతనం మనకు కనపడతా ఉంది. ఈ సృష్టికి అంతటికి కూడా ఆయనే మరి తండ్రి, ఆయనే తండ్రి. అది మన హృదయాల్లో ఉండాలి. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన తనకు సహవాసముగా మరి మానవుడిని ఈ భూమి మీద సృష్టించాడు. కనుక దేవుడు మానవుడిని సృష్టించుకున్నాడు. ఆయన యొక్క మనోభిలాష, ఆయన యొక్క హృదయాభిలాష, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం మానవుడిని మట్టి నుంచి మరి మనిషిగా తన రూపంలోకి మార్చుకున్నాడు. మనిషిని ఎందుకు అంటే సహవాసం కోసం. దేవుడు ఒంటరిగా కాకుండా మరి మానవుడిని సహవాసంగా చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవదూతల సహవాసం ఉంది ముందు సృష్టి. ఈ సృష్టికి ముందు ఉన్నటువంటి దేవదూతల సృష్టిలో దేవుని సహవాసము దేవదూతలతో ఉన్నదే. అప్పుడు ఇప్పుడు కూడా దేవదూతలతో ఉన్న దేవుని సహవాసం. అయితే ఈ దేవుని యొక్క సహవాసం ఈ మానవునితో ఉండాలనే సంకల్పం అంటే ఉద్దేశం, ఆయన హృదయంలో యోచించినటువంటి ఆలోచన. ఆయన సహవాసం కొరకు దేవుడు మరి తన రూపంలో తన పోలిక చొప్పున, ఆదికాండం 1:26 ఉన్నది ఆ మాట. తన పోలిక తన రూపము. మనమందరం కూడా దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపం. కానీ మనము మన కంటి చూపుతో ఏ ఒక్కరు కూడా ఇంకొక మనిషితో సమానంగా లేరు. ఏ ఒక్కరి ముఖం కూడా ఇంకొకరి ముఖంతో సమానంగా లేదు. కొంతమంది ముఖాలు కొంతమంది దృష్టిలో అందంగా కనపడతాయి,
కొంతమంది దృష్టిలో అందహీనంగా కనపడతాయి. ఇవి మన కంటిలో చూపులో లోపమే. మనం చూడలేని కన్నులు, సత్యాన్ని చూడలేనటువంటి కన్నులుగా మరి పాపం వలన మారిపోయినాయి. ఆదాము చేసిన పాపం వలన, ఆదాము తిన్న పండు వలన, ఆదాము అతిక్రమించిన అతిక్రమం వలన మరి అంతా కూడా మారిపోయింది. రూపం మారిపోయింది, తత్వం మారిపోయింది, జీవితంలో రక్తము మారిపోయింది. కనుక ఆదాము పాపము లేనివాడు, పరిశుద్ధుడు, మరి దేవునితో సమానంగా మరి నిర్మించుకున్నటువంటి వాడు. అటువంటి వాడు పాపం వల్ల అన్నీ మారిపోయినాయి. కనుక దేవుడు తన సహవాసమునకు పిలుచుకున్నటువంటి ఆదామవ్వుల యొక్క సహవాసమును మరి ఆదామవ్వులు కోల్పోయారు. కనుక దేవుడు మానవుని యొక్క సహవాసం కోరేవాడు. దేవుడు మన సహవాసం కోరేవాడు. మన సహవాసం మాత్రమే కాదు, మాదాముకు అవసరమైనవి ఏమున్నావో అవన్నీ కూడా సిద్ధపరిచినవాడు. గాడ్ ఈజ్ ప్రొవైడర్. ఏమి కావాలో అవన్నీ ముందుగానే సమకూర్చినటువంటి వాడు. మన అవసరాల కోసం మన తండ్రులు పనులు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, మరి వారి కోసం కొంత ధనాన్ని దాచిపెడతారు. తరతరాలకు ఉండేటట్టు కొంతమందికి దాచిపెడతారు. ఈ రకరకాలుగా ఉంటుంది. కానీ ఏం చేసినా అనుదినాహారమే దేవుడు నియమించింది. అనుదినాహారం అంటే అనుదినము మన శరీరమునకు అవసరమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, అది ఆయన సిద్ధపరిచాడు. ఆదామవ్వలకు ఏదైనా తోటలో ఏమీ తక్కువ లేదు, ఏమీ కొరత లేదు. కనుక ఆయన సమకూర్చువాడు. ఆయన మన అవసరాలను సమకూర్చువాడు. మనమైతే భయపడుతూనే బ్రతుకుతుంటాం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని. కాబట్టి ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంటారు మన. కానీ మరి ఒక సండే స్కూల్ పిల్లవాడిని, కొత్తగా వచ్చిన పిల్లవాడిని సండే స్కూల్ టీచర్ అడిగిందంట, అరే కొత్తగా వచ్చావు నువ్వు, మీ అమ్మ నాన్న పేరు ఏంట్రా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడు మా నాయన పేరు పాత నిబంధన, మా అమ్మ పేరు కొత్త నిబంధన అన్నాడు. ఇదేంట్రా, నేను ఎప్పుడు వినలేదే, పాత నిబంధన ఏంది కొత్త నిబంధన ఏంటంటే, మా నాన్న మమ్మలను క్రమశిక్షణలో ఉంచుతాడు, మమ్మలను 10 ఆజ్ఞలు నేర్పిస్తాడు, ఆజ్ఞల ప్రకారం జీవించాలి అంటాడు. ఎలా జీవించాలి అనేది చెప్పడు, ఎలా జీవించకూడదో చెబుతాడు మాకు. ఏ విధంగా బ్రతకూడదో, ఏ విధంగా మాట్లాడకూడదో, ఏ విధంగా ప్రవర్తించకూడదో, ఏ విధంగా మేము మరి పొరుగువారితో మరి ఉండకూడదో అవి నేర్పిస్తాడు మా నాన్న. మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వడు. మరి సమయాన్ని మరి సద్వినియోగం చేసి దాన్ని ఉపయోగించుకోవటానికి మాకు క్రమశిక్షణలో పెడతాడు మా నాయన. అందుకని మా నాన్న పేరు పాత నిబంధన. మా అమ్మ చాలా ప్రేమ గలది. మా నాన్న ఎంత కష్టపెడతాడో మమ్మల్ని అంత ప్రేమిస్తుంది మా అమ్మ. అంత ప్రేమించి మా నాన్నకు తగిన రీతిగా చెప్పి మాకు అవసరమైనవన్నీ కూడా ఎప్పుడు ఏది అవసరమో అది సమకూరుస్తూ, మాకు ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతను గమనిస్తూ మా జీవితాన్ని చక్కజేస్తూ నడిపిస్తుంది మా అమ్మ. అందుకని మా అమ్మ పేరు కొత్త నిబంధన, మా నాన్న పేరు పాత నిబంధన అని చెప్పాడు. కాబట్టి కొత్త నిబంధన పాత నిబంధన తల్లిదండ్రుల్లాగా మన జీవితాలని కాపాడటానికి దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఈ రోజుల్లో చేతుల్లో పెట్టుకుంటే అది సిగ్గుగా భావిస్తున్నారు కొంతమంది. కొంతకాలం క్రితము బైబిల్ పట్టుకుని మద్రాసు పట్టణంలో దారిని పోతే అది గొప్ప గౌరవం అనుకునేవాళ్ళంట. నేను చదువుకునేటప్పుడు చెప్పేవాడు కొంతమంది, మద్రాసులో బైబిల్ పట్టుకుని దారిని నడుస్తుంటే అది గొప్ప గౌరవంగా భావించేవాళ్ళంట. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనలను క్రమశిక్షణలో ఉంచుతుంది, ఎలా జీవించాలో నేర్పుతుంది, ఎలా బ్రతకూడదో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. కనుక దానికి ఆధారమైనటువంటి వాడు తండ్రి, ఆయన పరలోకపు తండ్రి. ఆయన మనతో కలిసి సంబంధాన్ని, ఆదాము కోల్పోయినటువంటి సంబంధాన్ని మరలా తిరిగి మనము ఆ సంబంధాన్ని ఎలాగో పునరుద్ధరించుకోవాలో
ఆయన నేర్పించేటువంటి దేవుడు. కాబట్టి దేవుని గురించి మరి మనం అనేక రకాలుగా మనం ఆలోచిస్తాం, మనల గురించి కూడా మనం ఆలోచిస్తాము. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఆయన తండ్రి అయిన దేవుని గురించినటువంటి విషయాల్లో ఏ దేవుడైతే మనల్ని చేశాడో ఆ దేవుడికి మనల్ని గురించి బాగా తెలుసు. మనకేమి కావాలో ఆయనకు తెలుసు. ఆయన మనల్ని గురించి ఆయన ముందుగానే మీకు ఏమేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అని మరి యేసు ప్రభువే ఆయన మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో చెప్పాడు 8వ వచనంలో. మీకు అక్కరగా ఉన్నవేవో, మీకు అవసరంగా ఉన్నాయేవో అవి ఆయనకు తెలుసు. కనుక ఆయనకు తెలుసు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు అవన్నీ కూడా సమకూరుతాయి. కానీ నీకు అనుమానంతో జీవిస్తున్నావు కనుక అవస్థలు పడుతున్నావు. అనుమానంతో జీవిస్తున్నావు కనుక దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. మరి ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడింది. నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. దేన్ని గురించి మనం నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపం. మనం ఒక పిల్లలు మంచి ఉన్నతమైన స్థితికి పోవాలని ఆశిస్తున్నప్పుడు మనకు దేవుడు పాత నిబంధన క్రమశిక్షణ మరి మన బిడ్డల్లో మనం నేర్పించాలా. నేర్పించేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి మనం. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలీయులను క్రమశిక్షణలో ఉంచాడు, ఏ విధంగా ప్రేమించాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో ఫరో వారిని ఇశ్రాయేలును వదిలిపెట్టకపోతే వారి దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు నా పెద్ద కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి యాకోబును జ్యేష్ఠ కుమారుడు, యాకోబు సంతతి ఇశ్రాయేలీయులందరికీ సంబంధించిన మాట అది. నా జ్యేష్ఠ కుమారుడు అంటే దేవుడు తను ప్రేమించే వారిని కుమారులుగా చూస్తూ ఉన్నాడు. వారి యొక్క రక్షణకు సంబంధించినటువంటి మరి విమోచన కార్యక్రమాన్ని ఆయన మరి జరిగిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల నువ్వు కానీ పోనీకపోతే మీరు పెద్ద కుమారుడు చస్తాడని చెప్పాడు 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం. అదే రీతిగా చచ్చిపోయారు. అప్పుడు వదిలిపెట్టాడు వాళ్ళని. కాబట్టి మరి తండ్రి అయినటువంటి దేవుడు పరలోకపు తండ్రికి మనల గురించి తెలుసు ముందుగానే. మరి ఇశ్రాయేలీయులకు తెలిసి కూడా ఆయన ఆరాధించలేదు. 430 సంవత్సరములు మరి బానిసత్వంలో ఉన్నారు అంటే వారు యోసేపు తర్వాత వారు చక్కగా వారికి దొరికినటువంటి భూమిని పండించుకుంటూ చక్కగా వారు గొర్రెలు మేపుకుంటూ ఆనందంగా బ్రతుకుతూ దేవుణ్ణి మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, దేవునికి లోబట్టడం మర్చిపోయారు, దేవుని చిత్తాన్ని అనుసరించి నడవటం మర్చిపోయారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారు, అబ్రహాము చెప్పిన మాటలు మర్చిపోయారు, అవన్నీ మర్చిపోయారు. అందుకే మనం చదివిన 78వ కీర్తనలో మనం చూస్తాము. ఇంకా అక్కడ ఇంకా వెనక ముందు ఉన్న కీర్తనలో కూడా వారు మర్చిపోయిరి అంటారు. అన్నీ మర్చిపోయారు. దేవుడు చేసిన ఉపకారములన్నీ కూడా మర్చిపోయారు. అవి మర్చిపోకూడదు. పరలోకపు తండ్రి మనను ఆయన ఇశ్రాయేలీయులను ఆయన ఎన్ని చేసినా కూడా క్షమించి తన కుమారులుగా అంగీకరించాడు కనుక వారు ఎన్ని చేసినా క్షమించి వారిని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలును భయంకరమైనటువంటి ఎర్ర సముద్రమును దాటించినప్పుడు 15వ అధ్యాయంలో ఆదికాండంలో వాళ్ళు పాట పాడారు, గొప్ప పాట. ఆ పాటలో మరి దేవుడిని ఎంతగా కొనియాడారంటే ఆయన వేల్పులలో నీ సముడెవడు. వేల్పులు అంటే దేవతలు. మరి అన్ని జనులైనటువంటి ఆ యొక్క ఐగుప్తీయులకు చాలామంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరికంటే మరి గొప్పవాడు యెహోవా దేవుడు అయినటువంటి వాడు, ఇశ్రాయేలుకు తండ్రి అయిన వాడు
వేల్పుల్లో సమానం కాదు, వాళ్ళందరికంటే గొప్పవాడు. వేల్పుల్లో నీకు సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా అని చెప్పి వారు పాటలు పాడారు. కాబట్టి దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని వాళ్ళు మర్చిపోవటం వల్ల అన్ని కష్టాలు వారు పడ్డారు. మనం కూడా మన పిల్లలకు దేవునితో ఉండే సంబంధాన్ని కానీ మనం దూరం చేస్తే వారు కష్టాలు పాలవుతారు. దేవునితో సంబంధాన్ని మన పిల్లలకు ఎక్కువగా పెంచాలి. దేవునితో సంబంధాన్ని బాల్య దినాల నుంచి కూడా పాత నిబంధన కొత్త నిబంధనని ఆ పిల్లవాడు చెప్పిన రీతిగా వారి పాత నిబంధన క్రమశిక్షణ, కొత్త నిబంధన ప్రేమ, ఈ రెండు కలిపి మరి బిడ్డలను కుటుంబంలో మనం పెంచాల్సిన అవసరత ఉన్నది. అందుకని దేవుని గురించి దేవుడు ఎలాంటి వాడో అనేటువంటి విషయాన్ని మన వాళ్ళ ఆరాధనలో మన కీర్తనలో మరి రాసుకున్నారు. మనం చదువుతాం 100వ కీర్తన, 95వ కీర్తన, ముఖ్యంగా పిలుపులు చదువుతాం. దానిలో ఏముంది? యెహోవాయే మన దేవుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనల్ని పుట్టించెను, ఆయన ప్రజలం మనం. ఇది ఓనర్షిప్ అన్నమాట. మనకు ఓనర్షిప్. మనకు ఓనర్ ఎవరు? మన దేవుడు. ఆయనే మన దేవుడు, ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, విమోచించేటువంటి వాడు. కొంతమంది ప్రసంగం చెప్తామని నిలబడి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ముఖ్యమైన విషయం ఒకటే, ఆయన రక్షించువాడు కనుక రక్షిస్తాడు, విమోచించువాడు కనుక విమోచిస్తాడు, స్వస్థపరచువాడు కనుక స్వస్థపరుస్తాడు. కనుక దేవుడు చేసిన కార్యం ఒక్క మాటలో చెప్తే చాలు. ఎన్నో మాటలు పోగు చేసి టైం వేస్ట్ చేయక్కర్లేదు. సాక్ష్యం పేరుతోటి ఏమేమో చెప్తూ ఉంటారు. దేవుని యొక్క శక్తి ఒక్క మాటలో, ఆయన విమోచకుడు నన్ను విమోచించాడు, ఆయన రక్షకుడు నన్ను రక్షించాడు, ఆయన స్వస్థపరచువాడు నన్ను స్వస్థపరిచాడు. కనుక ఆయన యొక్క మహత్తరమైన శక్తి ఆయన మనకు కాపుదలగా ఉన్నది కనుక ఆయన మనకు కాపరి, మన కాపరి కనుక ఆయన మనకు తండ్రి. 100వ కీర్తనలో 95వ కీర్తనలో కూడా ఈ మాటలు మనం చదువుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇశ్రాయేలీలు దేవుడిని ఆరాధించకుండా మర్చిపోయినందువలన దేవుడు చేసినటువంటి కార్యాలను అసలు మొత్తం టోటల్ ఆ నేషన్, ఆ జాతి అంతా మర్చిపోయింది. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. ఎందుకంటే ఆ తరము వారందరూ వారి యొక్క పితరుల యొద్దకు చేర్చబడిరి. పితరుల యొద్దకు చేర్చబడిరి అంటే చచ్చిపోయారు అని. అరణ్యంలో అందరూ చచ్చిపోయారు. ఇంకా మిగిలిన వారు కూడా తర్వాత కొంతమంది చచ్చిపోయారు. న్యాయాధిపతులందరూ 2వ అధ్యాయం యెహోషువ కూడా చచ్చిపోయాడు. యెహోషువ తర్వాత ఏం జరిగింది అంటే, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, ఆ తరము వారు ఏమి చేశారు వారంటే, ఆ తండ్రి అయిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, మన సహవాసంగా ఉండి తన హస్తములతో చేసినటువంటి దేవుణ్ణి, మరి మానవుడికి అవసరమైనవన్నీ కూడా సమకూర్చిన దేవుణ్ణి, ప్రత్యేకంగా ఇశ్రాయేలులను ఆ యొక్క చెర నుండి విడిపించిన దేవుణ్ణి, అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించిన దేవుణ్ణి, దేవదూతల ఆహారాన్ని తినిపించిన దేవుణ్ణి, ఆయన పురేడు బిడ్డల యొక్క మాంసంతో వారిని కడుపు నింపిన దేవుణ్ణి, అరణ్యంలో బండను కొట్టి జలధారలు రప్పించినటువంటి దేవుణ్ణి ఆయన మర్చిపోయి మనుషులు చేసిన విగ్రహములను పూజించడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు. క్రైస్తవ సంఘంలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా మన పితరులు, మన మిషనరీలు ఏ విధంగా కష్టపడ్డారో, ఏ విధంగా మన గ్రామాలకు వెళ్ళి, వెనకబడినటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త చెప్పారో, వాళ్ళు ఎంతో చల్లని దేశంలో ఉండేవాళ్ళు ఈ ఎండకు తట్టుకుని చెమటలు పోసుకుంటూ మరి అనారోగ్యం పాలై సువార్త చెప్పినటువంటి మన యొక్క మిషనరీల యొక్క చరిత్ర మనం మర్చిపోతున్నాం. మన పితరుల యొక్క, మన పూర్వీకులైనటువంటి పాస్టర్ల యొక్క చరిత్ర మర్చిపోతున్నాం.
వాళ్ళు చేసిన సేవ ఫలితమే ఇప్పుడు నిలబడింది. రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘం అది ఒక సామాన్యమైనటువంటి లౌకిక సంఘంగా మారిపోతే ఈ సంఘాల్లో వ్యాపారాలు పెట్టేస్తారు. ఇక సంఘాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయి. ఎంతో శ్రమలు పడ్డారు. అన్ని జాతులు వారి చేతుల్లో వాళ్ళు బానిసలుగా బ్రతకాల్సి వచ్చింది. ఆ శాపం వారి మీదకి వచ్చింది. కనుక దేవునితో సరైన సంబంధం లేని కారణం చేత, దేవునితో సహవాసం లేని కారణం చేత, దేవుని క్రమశిక్షణలో వాళ్ళు లేని కారణం చేత వారు ఆ విధంగా మరి కష్టాలు పడవలసి వచ్చింది. కనుక ఈ పూర్వదినాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలకు మరి ఆ పాలస్తీనాలో ప్రవేశించినప్పుడు మరలా మోషే చెబుతూ ద్వితీయోపదేశ కాండంలో 32:7 మరి ఆయన ఈ జ్ఞాపకం చేస్తాడు, అవన్నీ జ్ఞాపకం చేస్తాడు. మరలా మీ పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయంలో దైవజనుడైన మోషే మృతి పొందినప్పుడు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము అని తెలుసుకొనుడి. ఆకాశ మండలమా శివయుగ్మము 32 అధ్యాయం. నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ, నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన యొక్క దైవికమైనటువంటి గుణాలను తెలియపరుస్తున్నాడు. దేవునికి ఎలాంటి గుణాలు ఉంటాయో తెలియపరుస్తున్నాడు. అయితే ఆయన వాళ్ళకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. ఇశ్రాయేలీలు వారు దేవుని మర్చిపోయినప్పుడు వారు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను సృష్టించిన తండ్రి నువ్వు గుర్తుపెట్టుకున్నావా, ఆయన మాటలు గుర్తుపెట్టుకున్నావా, ఆయన మార్గం గుర్తుపెట్టుకున్నావా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. అసలు నేను పుట్టించిందే ఆయన అని 7వ వచనంలో చెబుతున్నాడు. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరముల సంవత్సరములను తలంచుకొనుము. తరముల వెంబడి తరము, పూర్వతరము. నేను వచ్చిన తర్వాత ఒక తరం పెద్దలందరూ చచ్చిపోయారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలకు తెలియదు. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చెప్పినా నమ్ముతారు, కానీ దేవుడు చెప్పింది ఏమిటి అనేది బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని మనం వినాలి. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములు తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ తండ్రిని అడుగు, ఏం జరిగిందో చెప్తాడు. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యమును విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలును లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన జనమే ఆయన వంతు, ఆయన ఏర్పాటు చేసుకున్నవారే ఆయన వంతు. అయినప్పటికీ వారు అన్ని విషయముల్లో వారు తప్పిపోయారు. తర్వాత రాజుల కాలం ఏర్పడిన తర్వాత, న్యాయాధిపతుల తర్వాత రాజుల కాలం ఏర్పడిన తర్వాత, దావీదు కాలంలో
మరి ఉమ్మడి రాజ్యాలు సౌలు దావీదు కాలంలో సొలొమోను వరకు ఉమ్మడి రాజ్యాలు రాజ్యంగా ఉంది. ఆ తర్వాత సొలొమోను తర్వాత విభాగించబడింది రాజ్యం. ఎందుకు అంటే మరి సొలొమోను కాలంలో సొలొమోను దేవుడు ప్రార్థించినప్పుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము అది దైవ జ్ఞానానుసారమైంది కాదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దైవ జ్ఞానానుసారంగా ఆయన ఆచరించలేదు. లౌకిక జ్ఞానాన్ని పరిశోధించాడు. అది ప్రసంగి గ్రంథంలో ఉంది. లోకంలో ఏం జరుగుతుందో తిరిగాడు. లోకంలో ఏ విధముగా బ్రతుకుతున్నారో మనుషులు తెలుసుకున్నాడు. అది లోక జ్ఞానం అంత తెలుసుకుని చివరి అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క మార్గం నడుచుకోవటమే ఇదే మానవుడికి కావలసింది, ఇక అంతకు తప్పితే ఏమీ లేదు అని చివరికి ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన వృద్ధాప్యంలో మరి ఆయన భార్యలు ఆయన మనస్సును తిప్పివేశారు. సరైనటువంటి మార్గం నడుచుకోలేదు. అందుచేత కుమారుడైనటువంటి మరి రెహబాము కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళి దేశాన్ని విభజించిన అంత పరిస్థితికి ఏర్పడింది. రాజుల కాలంలో కూడా రాజులు దేవుని మార్గం నడుచుకోకుండా అపవిత్రమైన మార్గం నడుచుకొని భయంకరంగా రాజ్యాలను యూదా ఇశ్రాయేలు రాజ్యాలను పాడు చేశారు. మరి యెహోషాపాతు కాలంలో ఆయన దేవుని భయం కలిగి కొన్ని సంస్కరణలు తీసుకుని వచ్చాడు. అయినా తర్వాత వచ్చిన వాళ్ళు మరలా దాన్ని పాడు చేశారు. ఆ విధంగా ఇశ్రాయేలు రాజ్యమే లేకుండా పోయింది. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి వారికి మరి ఈ యొక్క నూతన నిబంధన కాలంలో 1948లో మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలుకి స్వతంత్రం వచ్చింది. అక్కడి నుంచి వారికి రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యంలో ఇంకా స్థిరపడలేదు. ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నూతన నిబంధనలో మరి యేసు ప్రభు తండ్రి అనే దానికి 170 సార్లు ఆ మాటను వాడి మరి దానికి మరి ప్రత్యేకతను కల్పించాడు ఆయన. కానీ ఆయన చెప్పినది ఏమిటంటే మీకు ఏమి కావాలో అవన్నీ ఆయనకు తెలుసు. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే ఆయన ఇష్టం ఏమిటో అది నెరవేర్చాలి, ఆయన చిత్తం ఏమిటో దాన్ని జరిగించాలి. అంతేగాని మీ ఇష్టాల ప్రకారం మీ ఆలోచనల ప్రకారము మరి నడిపించకూడదు. కొంతమంది ఏమంటారంటే సంఘం నాదో నా ఇష్టం అంటారు. సంఘం ఎవరిది కాదు. సంఘం ఎవరిదని ఉంది బైబిల్లో? ఏమా యెషయాదా, ఇర్మియాదా, యేసేపుదా, ఎవరిదని ఉంది? అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ ఏముందో. అపోస్తుల కార్యాల 20వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి 28వ వచనంలో ఉంది. దేవుని యొక్క స్వరక్తం అంట. ఏమా దేవుడికి రక్తం ఉంటుందా? యెహోవా దేవుడికి రక్తం ఉందా? అసలు ఆయన శరీరం ఉందా? ఆయన శరీరమే లేదు. ఇండివిజువల్ గాడ్. ఆయన కంటికి కనబడినటువంటి దేవుడు. అది మోషేకి చూడటానికే చాలా కష్టమైంది. ఆయన నేడే చూశాడు, ఆయన చూడలేదు. ఆయన చూసిన వాడేవాడు బ్రతకడని చెప్పాడు. అటువంటి గొప్ప దేవుడు మరి ఆయన రక్తం ఏంటి? ఆయన రక్తం ఏంటంటే మనలను ఇశ్రాయేలీయులతో పాటుగా లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి ఆ కనబడినటువంటి దేవుడు కనబడే దేవుడుగా, మనుషులకు అందుబాటులో ఉండేవాడిగా, మనుష్య రూపంలో ఆయన ముందుగా ప్రవచనాలు చెప్పి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల ప్రకారంగా ఆయన ఈ లోకంలో పుట్టి ఆయన శరీరము ధరించి ఆయన ఆ యొక్క లోకానికి సంబంధించిన మానవ సంబంధాలను బట్టి అది మానవ కుమారుడు, మనుష్య కుమారుడు అనే పేరు ఆయనకి పెట్టారు. ఇది ఇక్కడ 2 సత్యాలు అర్థం చేసుకోవడానికి వేదాంత భాషలో వాడతారు. శాశ్వత సత్యము, వ్యవహారిక సత్యము అని.
వ్యవహారిక సత్యం అంటే అర్థం కావటం కోసం చెప్పేటువంటి సత్యం. శాశ్వత సత్యం అంటే అది నిత్యముగా మారినటువంటిది. మానవుడిని ఆదికాండం 3వ అధ్యాయంలో మరి 19వ వచనంలో నువ్వు మొన్నే కనుక మొన్నైపోదు అన్నాడు. మన్ను అనేది శాశ్వతం. మన్నులో నుంచి మనిషిని చేశాడు. మనిషికి మనిషి అర్థం కావటానికి మరి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇది వ్యవహారిక సత్యం. ఈ యొక్క జీవితంలో మానవుడు వ్యవహరించేటువంటి ఈ యొక్క జీవితంలో వ్యవహారిక సత్యం అంటే మనము అర్థం చేసుకోవటానికి మనకు అవసరమైనటువంటి సత్యం. కానీ శాశ్వతమైన సత్యం ఏంటంటే మనం అందరం మట్టే, చివరి మట్టి అయిపోతాం. కనుక మట్టి అనేది శాశ్వత సత్యం, మనిషి అనేది వ్యవహారిక సత్యం. కాబట్టి ఈ వ్యవహారిక సత్యంలోనే మనం ఆలోచన చేస్తాం, కానీ అది శాశ్వత సత్యాన్ని గురించి ఆలోచన చేయం. దేవుడు అనేది శాశ్వత సత్యం. దేవుడు మానవావతారంతో వచ్చాడనేది వ్యవహారిక సత్యం. అందుకని ఇక్కడ దేవుడు తన రక్తం ఇచ్చాడు అని అంటే శాశ్వతమైనటువంటి దేవుడు, శాశ్వత సత్యమైనటువంటి దేవుడు వ్యవహారికంగా మానవులకు అర్థం కావటం కోసం మానవుడిగా వచ్చి ఆయనలో ఉండే రక్తం పాపం లేదు, ఆదాములో ఉండే రక్తం పాపము. ఆయనలో వచ్చిన ఈ మానవులందరూ కూడా రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్లు ఒక్క మనిషిలో ఉన్న పాపము అందరికీ సంప్రాప్తమైంది. కానీ దేవుడు మానవుడైనందువలన మానవుడైన యేసులో పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు. ఆయన రక్తం ఇచ్చి ఆయన రక్తమును నమ్ముకున్నవాడు, ఆయన విశ్వసించినవాడు, ఆయన యొక్క రక్తం పరిశుద్ధమని, అది దైవత్వం కలిగిందని, ఆయన దేవుడే అని మనం నమ్మితే ఆ రక్తం, వాడు వేదాలు కూడా చెప్తా, రక్తం పుణ్యదాన బలియాగం. ఏ దేవుడైతే మానవుడై తన రక్తాన్ని ఇస్తాడో ఆ రక్తము మనకు పుణ్యం కలిగించుద్ది, మనకు మేలు కలిగించుద్ది. కాబట్టి కుమారుడుగా దేవుడు తండ్రిగా మానవ రక్షణ కోసం ఆయన కుమారుడుగా మరి ఈ భూమి మీదకి ఆయన అవతరించాడు. కనుక ఆయనే నిజమైనటువంటి కుమారుడు. ఆయన మార్గం చాలు మనకి, ఆయన మాట చాలు. పాట కూడా రాసినట్టు నీ మాట చాలయ్యా, నీ ఏదో ఉన్నాయి మాటలు, నిజమే, ఆ మాట చాలు, ఆయన మార్గం చాలు. కనుక నిజమైనటువంటి కుమారులుగా మనము పాత నిబంధన క్రమశిక్షణ కలిగి నూతన నిబంధన క్రైస్తవ ప్రేమ కలిగి మనం జీవించగలిగితే పాత కొత్త నిబంధనల యొక్క సంపూర్ణత మరి మన జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి తండ్రులు మరి పిల్లల కోసం పోరాడతారు, కష్టపడతారు. కానీ మరి పిల్లలు ఆ మార్గం నడుచుకోకపోతే నష్టపడతారు. నేను ఒక విషయం పేపర్లో రాశాను. అది కాలేజీ చదువుల్లో కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి గర్వము, అక్కడ ఉండేటువంటి ఆ పరిస్థితులన్నీ చూసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఒక అతను పాడు చేసుకుని సామాన్యమైనటువంటి మార్కులతో పాస్ అయ్యి ఇంటికి ఎట్లా పోవాలని చచ్చిపోవాలనుకున్నాడంట. ఈ సమయంలో ఒక మంచి స్నేహితుడు ఈ యొక్క బైబిల్ కథ చెప్పాడంట. తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎంతో ప్రేమించి ఆయన ఆదుకొని చేర్చుకున్నాడు. తండ్రి అనేవాడు నీ యొక్క మంచితనం కోసం, నీ గొప్పతనం కోసం శ్రమపడ్డాడు, కానీ నువ్వు ఫలితం ఇవ్వలేదు. అంత మాత్రం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ముందుగా కొన్ని మాటలు అన్నా, తిట్టినా, కోప్పడినా మేము సహకరిస్తారు, సహాయపడతారు. నీ యొక్క జీవితాన్ని మార్చుకొని ఇక మీదటైనా నువ్వు మంచి మార్గంలో నడుచుకొని నువ్వు నీ కుటుంబానికి మేలు చేయమని చెప్పి ఒక క్రైస్తవ యవనస్తుడు బోధించినప్పుడు అతను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, మీరు ఇచ్చిన డబ్బంతా కాలేజీలో దుర్వినియోగం చేశాను, ఉన్న వాళ్ళతో తిరిగి వాళ్ళతో సమానంగా ఉండాలనుకున్నాను, మరి పార్టీల్లో తిరిగి మరి డబ్బు పాడు చేశాను, సరిగా నేను చదవలేదని చెప్పని క్షమాపణ అడిగి మరి తల్లిదండ్రులతో కలిసి మరి చక్కగా తన జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నాడని మరి రాశాడు. అయితే ఇంకొక విషయం పోయిన వారంలో నేను చదివాను. ఒక రైతు బిడ్డ 10వ తరగతి వరకు చదివి వ్యవసాయం చేస్తూ ఏదో ఒక కారు, ఈ ట్యాక్సీలు ఉన్నాయి కదా, వాటి పేరు నాకు రావు, ఒక మంచి ఖరీదైనటువంటి ఒక కొత్తగా వచ్చినటువంటి మోడల్ అది కొనిపెట్టమన్నాడట.
కొనిపెట్టమంటే ఆ తండ్రి అన్నాడయ్యా, మనం వ్యవసాయం చేసుకునేది మనకి కాళ్ళు తిరగటానికి ఎక్కడ తిరుగుతాయి, ఇక్కడ ఈ డొంకల్లో ఈ గట్టుల్లో, మనకెందుకు కారు, నీకు కారు కావాలంటే కొనిపెడతాలే అని చెప్పి మరి ఆ డిపోకు తీసుకెళ్ళి ఆ కార్లన్నీ చూపిస్తే అందులో ఈ సామాన్యంగా వాడుకోవటానికి అవసరమైనటువంటి ఒక కారు వాళ్ళు చెప్పారంట. ఇది మామూలుగా పల్లెటూరులో రోడ్ల మీద కూడా వాడుకోవడానికి పనికొచ్చుద్దని. ఈ పిల్లోడు ఏంటంటే నాకు ఎన్ని కాదు అదే కావాలి, ఆ మంచి ఖరీదైనటువంటి ఆ కారే కావాలని మంకేశాడంట. ఆ తర్వాత మంకేసి అలిగిపోయి సరే వాడే వస్తాడులే ఇంటికని చెప్పి వీళ్ళు ఇంటికి పోయారు. వాడు పొలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురుగు మందులు, అంటే పైర్లకు పురుగు పడితే వేసే మందులు ఉంటాయి, ఆ మందు డబ్బా పగలు కొట్టుకుని అది తాగి వాడు అక్కడే చచ్చిపోయాడంట. అది ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ తండ్రి ఎవరి కోసం వ్యవసాయం చేస్తున్నాడు, ఆ తండ్రి ఎవరి కోసం పంట పండిస్తున్నాడు, వాడి కోసమే కదా. వాడు కారు లేకపోతే ప్రాణాలు పోతే మరి వాడు ఏం ప్రయోజనం, వాడు బ్రతుకేం ప్రయోజనం, ఆ కారు ఏమైనా బ్రతికించిందా? కాబట్టి ఇలాంటి మంచి విషయాలు తెలియకుండా బ్రతికినటువంటి వారు చాలామంది చెడు జీవితాలు జీవించడం, లేకపోతే అకస్మాత్తుగా చచ్చిపోవడం, లేకపోతే ఇతరులకు కీడు చేయటం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ నిజమైన తండ్రి దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయన మార్గంలో మనం నడుచుకొని, యేసే మనకు మార్గము జీవము సత్యం అని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకుంటే మనకు మన పిల్లలకు ఎంత క్షేమమో, వాళ్ళు ఎంత మంచిగా ఉంటారో, వారు మనకి మన కుటుంబాలకి ఎంత దీవెనకరంగా ఉంటారో, సమాజానికి ఎంత దీవెనకరంగా ఉంటారో. ఒక పిల్లడు ఎవరో మనోడు చిన్నపిల్లడు ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చాడు నా దగ్గరకు, ఒక పాస్టర్ గారు. ఆయన వచ్చి నవ్వుతూ అన్నాడు, అయ్యా అబ్బాయ్, నువ్వు బ్యాప్టిస్ట్ సంఘంలో అయితే రాజకీయం నేర్చుకుంటావురా, నువ్వు ఏదైనా భక్తి కలిగిన ఒక సంఘంలో నేర్చుకుంటే భక్తి నేర్చుకుంటావురా అన్నాడు. అతను ఏదో నా దగ్గరకు వచ్చి కొంతసేపు ఉండి పోతా ఆ మాట అనిపోయాడు. నువ్వు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉంటే రాజకీయం నేర్చుకుంటావు, నువ్వు భక్తి కలిగిన సంఘంలో పెరిగితే భక్తి నేర్చుకుంటావు అన్నాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సంఘం రాజకీయం కాకూడదు, సంఘం భక్తితో నిండిందిగా ఉండాలి, భయంతో నిండిందిగా ఉండాలి, దేవుడికి లోబడి, దేవుడుగా గాడ్ సెంటర్డ్ చర్చి, క్రైస్ట్ సెంటర్డ్ చర్చి, క్రీస్తు కేంద్రంగా కలిగిన చర్చి. అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నడిపింపబడే శక్తిగా ఉండాలి. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు, ఎవరిని ద్వేషించడు. ద్వేషం మనం పెట్టుకుంటాం. ఎందుకు మనకు ద్వేషాలు? ఎన్నాళ్ళు ఉంటాం మనం? ఎన్నాళ్ళు బతుకుతాం? శాశ్వతంగా బ్రతుకుతామా? ఈ లోకం ఎవడికన్నా శాశ్వతమా? ఈ భూమిని పట్టుకుని నేను పోను ఇక్కడే ఉంటానంటే ఉంచుతాడా దేవుడు? ఉన్నంతకాలం ఆయన నమ్మకంగా ఉండి ఈ లోకంలో ప్రభువుకి ఇష్టంగా ఉండి మనం జీవితం వెళ్ళబుచ్చుకుంటే మనం దేవుని దగ్గర ఆ పరలోకంలో నిత్యానందంలో ఉంటాం. పరలోకమందున మా తండ్రి అంటాం. కారణం ఏంటంటే పరలోకం సంతోషకరమైనది, ఆనందకరమైనది, దివ్యమైనది. అది ఈ లోకంలో ఉండి ఈ బాధలు అనేవి తెలియవు అసలు. అక్కడ అంత ఆనందమయమైన లోకంలో మనం ఉండబోతున్నాం. అది మనం నమ్మకపోతే ఈ ఆరాధనే మనకు అనవసరం. అది మనం నమ్ముతున్నాం కనుక ఆరాధ్యం కొరకే మనం ఎదురు చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు మరి మన కొరకు కుమారుడైనటువంటి ప్రభువును పంపించి ఆయన రక్తమిచ్చి సంఘాన్ని ఆయన స్థాపించాడు. ఆయన సంఘం ఆయన రక్తాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు, మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడైన మన పరిశుద్ధులుగా మార్చుతాడు. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా మార్చు. 1:7 ఉంది. కాబట్టి మనము సంఘం అంటే ప్రభువుది, మనం ఆయన బిడ్డలం కనుక ఆ కుమారత్వాన్ని, ఆ వారసత్వాన్ని మనం మర్చిపోకూడదు. శాశ్వతుడైన దేవుడు శాశ్వత కాలం మన కొరకు ఉండబోయే లోకాన్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు మన కొరకు ఒక పట్టణం సిద్ధపరుస్తున్నాడు. అది ఎబ్రీ 11:11 ఉంది. మన కొరకు ఒక పట్టణం సిద్ధపరుస్తున్నాడు. అటు మనం ఉండబోతున్నాం. అటు నిరీక్షణతో మనం ముందుకు సాగాలని కోరుతూ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద భ్రమ వేరు, వాస్తవం వేరు.
వాస్తవ సత్యాన్ని గ్రహించడం భక్తి ఉంటేనే, ప్రార్థన ఉంటేనే గ్రహిస్తాడు, లేకపోతే గ్రహించలేరు. వాస్తవ సత్యం వేరు, వ్యవహారిక సత్యం వేరు. కనుక దీన్ని గుర్తించడం కొంచెం కష్టం. కనుక వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు నడిపించే నడిపింపు ప్రకారం నడుచుకోవాలి, మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. అట్టి స్థితి మనకందరికీ ప్రభు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. తండ్రుల దినోత్సవంలో ప్రభా నీవు మాకు తండ్రివి, శాశ్వతుడైన తండ్రివి ప్రభా. నీవు మాకు క్రమశిక్షణ నేర్పేటివాడివి ప్రభా. మాకు కావలసినవి అనుగ్రహించే దేవుడవు. ఆదాముకు సమస్తం అనుగ్రహించావు, ఆదాము క్రమశిక్షణ ఇచ్చావు, రక్షించే దేవుడవు ప్రభా. మరి శత్రువు ఉన్నాడని తెలిసి ప్రభా గార్డెన్ చుట్టూ కంచె వేసి కంచె లోపల ఉంచావు, భద్రపరిచావు, భద్రతనిచ్చే దేవుడవు ప్రభా. మాకు కావాలన్నవన్నీ ఇచ్చే దేవుడు అని మేము నమ్మి ప్రభా నేను నమ్ముకొని నీ మార్గంలో నడుచుకొని ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏం చేసినా ఇక్కడ విడిచిపెట్టిపోయేదే. కనుక ప్రభా మేము మా చేయి పట్టుకొని మా జీవితం అంతా నీ వెంబడి నడిపించి నీ చిత్తం నెరవేర్చి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి మరణించడానికి సిద్ధపరచుమని, నీ రాజ్యం కొరకు మేము సిద్ధపరచుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నేటి దినముందు చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి మన సంఘ కాపరి డాక్టర్ రెవరెండ్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి మరియు అధ్యక్షత వహించినటువంటి మినిస్ట్రీ అసోసియేట్స్ ఎంపీ ప్రసన్నకుమార్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. సంఘములకు, సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు, క్వైర్ వారికి, కమిటీ వారికి మరియు సంఘ విశ్వాసులకు, సంఘ బోధకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కవర్స్ చదువుకుంటాం. కేజీ ప్రణేష్ గారండి, విల్లివాకం 1000 రూపాయలు. కేజీ అహల్య 1700, 1700 రూపాయలు. కేజీ గుణశేఖర్ గారు 3500 రూపాయలు. గోశాల బాలాజీ పుదుపేట్ అయ్యగారు 1000 రూపాయలు చదివించున్నారండి. ఓ వేబులస్ గారు కొండితోపు చెన్నై 1000 రూపాయలు చదివించున్నారు. సిహెచ్ కోటేశ్వరి గారు 500 రూపాయలు. ఏ సతీష్ బాబు కాంచనా గారు 1500 రూపాయలు చదివించున్నారండి. ఆర్ కృష్ణ గారు 1000 రూపాయలు పెరియమిట్. ఎంఏ శరత్ బాబు గారు పెరియమిట్ 1000 రూపాయలు. కె జడ్సన్ గారు పెరియమిట్ 2000 రూపాయలు. సంఘాన్ని చదువుకుందామండి. ప్రతి గురువారము సంఘక్షేమం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, రోగుల కొరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్త్రీల ఉపవాస ఆరాధన జరుగును. ప్రార్థన అవసరతల కొరకు ప్రతి విశ్వాసి ఈ సహవాసంలో పాల్గొనుచున్నారు. ఆదివారము అనుబంధ సంఘములలో వాక్య పరిచయ చేయు బోధకులు, స్వార్థికులు. ఆంజనేయ నగర్ స్థానిక పెద్దలండి, పుదుపేట ఆమోస్ గారు, కార్నిష్ నగర్ జాషువా గారు. మీ కొరకు మరి దేవుని పక్షంగా, సంఘం పక్షంగా సంఘం నియమించింది. మేము అభిషిక్తులము, అభిషేకించబడిన వారం. అది మీరు వాక్యం బాగా చదవండి. వాక్యంలో మీ అందరి పక్షంగా మేము మీకు తండ్రులం, మీరంతా మాకు బిడ్డలు. మంచి కరోనా సమయంలో చాలామంది వచ్చారు, పోయారు మా దగ్గరికి. కానీ విలియమ్స్ భార్య ఆ సమయంలో వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి పలకరించి మాకు ఇవ్వాల్సింది ఇచ్చి వాళ్ళు అన్నమాట ఏంటంటే, మీరు మాకు తండ్రి, అందుచేత తండ్రి ప్రేమ ఇక్కడ నడిపించిందన్నారు.
నాకు అది బాగా గుర్తు. నిజంగా మేము సంఘం చేత అభిషేకించబడి ఈ స్థలంలో మీ పక్షంగా ఉండి మిమ్మల్నందరినీ మేము బిడ్డలుగా భావిస్తున్నాము, మీరు మమ్మల్ని తండ్రులుగా భావిస్తున్నారు. అట్టి ప్రేమ దేవుని యొక్క సహవాస సంబంధంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రేమ ఎంతో ఘనమైంది. కాబట్టి తండ్రుల పక్షంగా మేము ప్రార్థన చేసి సంఘం తెచ్చినటువంటి ఈ యొక్క కేకును మీ పక్షంగా మేము దేవునికి సమర్పిస్తాం. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, పితృదినోత్సవం, ప్రభా తండ్రుల దినోత్సవం, ప్రభా సంఘంలో మేము ప్రభా ప్రాధాన్యతనిచ్చి తండ్రుల యొక్క ప్రత్యేకత ఏమిటో, వారి బాధ్యతలు ఏమిటో వారు తెలుసుకొని వారి బిడ్డలను సమాజానికి, దేశానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా పెంచుటకు వారికి వాక్యానుసారమైన జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, అందుకై మీకు వందనాలు ప్రభా. మేము కూడా వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ నూరేళ్ళు ఆయుష్కాలం కలిగి ఆరోగ్యంగా జీవించి బిడ్డా పాపలతో మానవ సంతతితో సంతోషంగా ఉండాలని, సమస్త దురాత్మశక్తుల ప్రభావాన్ని లయపరిచి పరిశుద్ధాత్మశక్తితో అభిషేకించి సంఘం ఆత్మసంఘంగా రూపొందించబడాలని, ఎత్తబడే సంఘంగా నువ్వు ఎప్పుడొచ్చినా మేము ప్రభా నీతో ఉండేటువంటి బిడ్డలుగా అందరినీ సిద్ధపరచమని, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడవు కాదు కనుక ప్రతి ఒక్కరూ ప్రభా చక్కని దైవికమైన సిద్ధపాటు కలిగి ప్రభు జీవించుటకు సిద్ధపరచమని, ప్రేమతో సంఘం తెచ్చినటువంటి యొక్క ప్రభ మరి కేకును ప్రభా నీ నామం పేరట మేము తండ్రుల పక్షంగా మేము నీకు సమర్పిస్తున్నాం. మీరు అంగీకరించి తండ్రులను ఆశీర్వదించమని. మందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము సంఘమంతటికి ప్రత్యేకంగా తండ్రులకును సర్వలోకంలో ఈ రీతిగా ఆరాధిస్తున్న సకల సంఘ పరిశుద్ధులకు తండ్రులకు తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్.